హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫైబ్రోమయాల్జియా రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. స్ట్రెస్, ట్రామా, ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైబ్రోమయాల్జియా వస్తుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు 3 మెయిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి: కార్టికోజోల్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. ఈ హార్మోన్స్ కండరాల నొప్పి, అలసట, నిద్రలేమి, జ్ఞాపక శక్తి తగ్గడం, ఫైబ్రోఫాగ్ కలుగజేస్తాయి. చాలా మందిలో హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ డిజార్డర్ వస్తుంది. కార్టికోజోల్స్ ఎక్కువైనప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఫైబ్రోమయాల్జియాకి మేనేజ్మెంట్ ఏంటంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవడం, మంచి నిద్రపోవడం. కొంతమందికి మెడిసిన్స్ కూడా అవసరం పడతాయి. అవసరమైన వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయాలి. మెయిన్గా లైఫ్ స్టైల్లో మార్పులు ముఖ్యం.